ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. సామ్ 3:5. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. I laid me down and slept. I awaked, for the Lord sustained me. యేసు ప్రభువు అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయంలో దేవుని కృపలో మనం భద్రపరచబడి ఉన్నాం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎంత సంతోషమే, ఎంత ఆనందము. కాబట్టి దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం. పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే దావీదు అంటున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట, యెహోవా నాకు ఆధారము. పిల్లరా, చాలాసార్లు మనము అనేకమైన వాటిని ఆధారముగా చేసుకుంటాం. అయితే ఏవైతే మనం ఆధారం చేసుకున్నామో అవి మనకి తృప్తినివ్వలేవు, మన జీవితాల్లో నిద్రనివ్వలేవు, మనకి క్షేమాన్ని ఇవ్వలేవు, కొన్నిసార్లు నష్టపోతూ ఉంటాం. పిల్లరా, ఇక్కడ దావీదైతే దేవుని ఆధారం చేసుకున్నాడు కాబట్టి అంటున్నాడు, నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. అంటే నేను క్షేమంగా ఉండగలను, ఆరోగ్యంగా ఉండగలను, భయం లేకుండా ఉండగలను. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో నీ ఆధారం ఏమిటి? ఎవరిని మీరు ఆధారంగా చేసుకున్నారు? దేవుణ్ణి ఆధారంగా చేసుకుంటే మన జీవితాల్లో ఎప్పుడు జీవితం కలిగి ఉంటాం. ఈ లోకంలో దేన్ని ఆధారం చేసుకున్నా అది శాశ్వత కాలం ఉండదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని విశ్వాసంతో ఈ గొప్ప దేవుణ్ణి ఆధారం చేసుకున్నట్లయితే ఈ లోకంలో క్షేమముగా, భయం లేకుండా, ధైర్యంగా, జ్ఞానంతో మనం జీవిస్తాం. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకముందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఎలాంటి మంచి దేవుడవయ్యా మీరు. కేవలము మానవ మాత్రము ఎందుకు పనికిరాని వారము అయినప్పటికీ మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించినారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవునైనా దావీదు మిమ్మల్ని ఆధారముగా చేస్తున్నాడు కాబట్టి ఎలాంటి గొప్ప జీవితం కలిగి ఉన్నాడు. ఈరోజు వరకు కూడా మాకు ఎలాంటి సవాలుగా ఉన్నాడు ప్రభువా, ఎలాంటి ఎగ్జాంపుల్గా మాకున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మేము కూడా గొప్ప దేవుణ్ణి అన్ని విషయాల్లో కూడా ఆధారం చేసుకుని సుఖంగాను ప్రభువా, క్షేమంగాను మేము జీవించడానికి సహాయం చేయమని మరొకసారి మమ్మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. ఎంతోమంది జీవితాల్లో సరైన నిద్ర ఉండదు ప్రభువా, సరిగా వారి జీవితాల్లో నెమ్మది ఉండదు, భయం ఉంటుంది. వీటన్నిటికీ పరిష్కారం ప్రభువా మిమ్మల్ని మేము ఆధారంగా చేసుకున్నప్పుడు అలాంటి కృపను ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దయచేయండి. మమ్మల్ని మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు కింద భద్రపరచమని, ప్రతి ఒక్క అపాయం నుంచి మమ్మల్ని తప్పించమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here we see the David's precious verse, I laid me down and slept. The verse is a beautiful reminder of God's protection and sustaining grace. Even in the midst of fear, enemies, or troubles, David confidently slept because he trusted God. His ability to wake up safety was not due to his strength, but because God sustained him. So in this morning time, let us put our trust in the God who knows us, who keeps us, who protects us. Amen.